చుట్టూ అందరూ ఉన్నట్టు కనబడతారు, కానీ ఎవరైనా ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం మేలు చేయడానికి మాత్రం కనబడరు. అరణ్య అనుభవం. ఒకవేళ ఈ రాత్రి అరణ్య అనుభవంలో బ్రతుకుతున్నావా? అందరికీ దూరంగా. కేవలం నేను భౌతికమైన దూరం గురించి మాట్లాడలేదు, కానీ కొంతమంది ఎమోషనల్ గా డిటాచ్ అయిపోయి ఉంటారు అందరితో. ఏదో కారణాల చేత ఎవరు వారిని పలకరించిన పరిస్థితి. మానవ జీవితంలో కొన్నిసార్లు మనకొచ్చే సమస్యలు కూడా మనలను అలాంటి అనుభవంలోనికి తీసుకొచ్చేస్తూ ఉంటాయి. అరణ్యము లాంటి అనుభవంలో ఈ రాత్రి బహుశా నీ ఉంటే ఈ మాట విను. దేవుడు ఒక అద్భుతం ఎక్కడ చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మంది కడుపు నింపారు అంటే, 5,000 మందికి రొట్టెలు పంచారంటే అది న్యూయార్క్ లాంటి సిటీ కాదు, హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీ కాదు. ఎక్కడ పడితే అవి ఏవి పడితే అవి దొరికేస్తే వాటిని తీసుకొచ్చి ఇచ్చేయడానికి. దాట్ వాజ్ అ విల్డర్నెస్. అదొక అరణ్యమై ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహత్యం ఏంటి అంటే ఆయన అడవిలో కూడా అద్భుతాలు చేయగలడు. ఆమేన్.